హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్ అండి. ఇక్కడ సత్తుపల్లి కోల్డ్ మైన్ దగ్గర ఇక్కడ యాక్సిడెంట్ జరిగిందండి. కొంచెం డ్రైవర్స్ అందరూ కొంచెం రెయిన్లో కొంచెం జాగ్రత్తగా సేఫ్గా డ్రైవ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ దగ్గర ఒక 2 hours నుంచి ఫుల్ జామ్ అయిపోయింది. ఇక్కడ ట్రాఫిక్లో ఫుల్ జాము. ఇంకోటి మొత్తం క్లియర్ అవుతుంది, ఒకటి కొంచెం మామూలుగా లేదండి బాబు ట్రాఫిక్. మేము ఇక్కడ చిల్లకల్ నుంచి వెళ్తుంటే సిమెంట్ వేసుకుని కాకినాడ వెళ్తుంటే ఇక్కడ అయిందన్నమాట. మరి వెహికల్ ఎక్కడ ఉందో మేము చాలా దూరం ఆగిపోయామండి. ఇప్పుడే క్లియర్ అవుతుంది ఒక్కొక్కటి ట్రాఫిక్. ఈ ట్రాఫిక్లో మటుకు మాకు ఎక్కడ బండి ఆపుకునే అవసరం లేకుండా ఈ ట్రాఫిక్లో మాకు టైం కలిసి వచ్చిందండి. వంట కూడా చేసేసుకున్నాం. ఈరోజు సండే కదండి, ఎక్కడ ఏమీ లేక ఎక్కర్రీ వండుకున్నాం అండి. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆగి తినేసి మళ్ళీ బయలుదేరగలమండి. ఇంకోండి ఇదంతా సత్తుపల్లి మైనింగ్ ఏరియా అండి, బొగ్గు మైన్ ఏరియా అండి. కొంచెం ఫ్రెండ్స్ అందరూ మటుకి రెయిన్లో డ్రైవ్ చేసేటప్పుడు మాకు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. కొంచెం బీ సేఫ్ ఫ్రెండ్స్. మొత్తం ఘోరంగా ఉందండి. ఇక్కడ బస్సు ట్యాంకరు అంటుంది. ఇటు సైడ్ ఉన్నట్టున్నాయి, చూపిస్తానండి. సైడ్ పెట్టారు. ఇదిగోండి టీఎస్ఆర్టీసీ బస్ చూడండి ఎలా అయిపోయిందో. మరీ ఘోరంగా తయారండి. అదే లారీ లాంగ్లో అక్కడ ట్యాంకర్ చూడండి, లాంగ్లో అక్కడెక్కడో ఉంది. అదిలో ఫ్రెండ్స్ అదేనండి ట్యాంకర్. అది మొత్తం అడ్డుంటే మొత్తం రోడ్ క్లియర్ చేసుకుంటున్నారండి. అలా స్లోగా వెళ్తున్నాం. ఎప్పుడు మన కంగారు పాటే మనకి కొంచెం తేడాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో మళ్ళీ రెయిన్ ఒకటండి. మార్నింగ్ వచ్చేటప్పుడేమో ఇక్కడ అది వైరా దగ్గర చిల్లకల్ టు వైరా రోడ్లో ఏమో చెట్టు పడిపోయి అక్కడ 2 hours లేట్ అండి. ఎక్కడో 2 hours లేట్ అండి. మధ్యాహ్నం 2కి వెళ్ళిపోవాల్సిన వాళ్ళని కాకినాడ, ఇంకా ఇక్కడ సత్తుపల్లిలోనే ఉన్నాం. అలా వెళ్తున్నాం స్లోగా. మా ఊడికి ఏం అర్థం కావట్లేదు, చిన్నగడికి వినాయకుడికి ఏం చేయాలా అని ఆలోచనతో కూర్చున్నాడు. అది